హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మీనూస్ వ్లాగ్స్ ఛానల్. ఇవాళ హాస్టల్కి వెళ్ళిపోతున్నా. మళ్ళీ చూద్దాం మ్యాథ్స్ దసరాకి. ఇంకా మధ్యలో వచ్చేదైతే లేదు. ఏమో ఖచ్చితంగా రావాల్సి వస్తే రావాలి. ఇంకో 2 months లో దసరా ఉంది. అప్పుడైతే ఇప్పుడులా వెంటనే రాను. అంటే మినిమం 10 days అయినా ఉంటాయి. ఇలా వెంటనే అయితే వెళ్ళను, 3-4 daysకే. ఇంక ఈసారి వెళ్తుంటేనే చాలా అంటున్నారు. ఈసారి వెంటనే వస్తే మా అమ్మ కూడా వెళ్తున్నావా, ఇంకో 2 days ఉండు అని అన్నది. అప్పుడు ఇంకా ఎక్కువ డేసే ఉంటా అని చెప్పిన. ఇంకా అప్పుడైతే వీడియోస్ ఇంకా చాలా బాగా తీయొచ్చు. హాస్టల్కి వెళ్ళే రోజు నా డే రొటీన్ని కంప్లీట్గా చూసేద్దాం. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏమేం పనులు చేసా, ఏ వంట చేసి తీసుకొని వెళ్ళా తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ అయితే బెడ్షీట్ని మడత పెట్టుకొని నెక్స్ట్ గిన్నెలన్నీ బయట వేసుకున్నా తోమడానికి. ఇవాళ బట్టలు 2 జతలు ఉన్నాయి పిండాల్సినవి. అవి 2 పిండేస్తే అయిపోతుంది. గిన్నెలు తోమేసుకొని ఇంకా బట్టలు పిండుకున్నా. ఆ తర్వాత ముగ్గు వేసుకున్నా. ఈరోజు కూడా చిన్న ముగ్గే వేసా. ముగ్గు వేయడం ఈ రోజుల్లో చాలా మందికి రాదు. అంటే రాదనే ఇన్సల్ట్ ఏం కాదు, కొంతమందికి రాదు అని చెప్తున్నా అంతే. అయినా ఇప్పుడు ఎవరు ముగ్గు పిండి పట్టుకొని వేస్తున్నారు, అందరు చాక్ పీస్తోనే వేస్తున్నారు. సిటీలో ఉండే వాళ్ళకి అసలు ఆప్షనే లేదా దాంతో వేయడానికి. వాళ్ళు ఖచ్చితంగా చాక్ పీస్తోనే వేస్తారు వాళ్ళకు ఉన్న ప్లేస్లో. ముగ్గు వేయడం కూడా అయిపోయింది. ఇంకా చాలానే పని ఉంది, టైం కూడా అయిపోతుంది. నేనైతే ఫస్ట్ బ్రష్ చేసుకొని వచ్చిన. ఆ లోపే మా అమ్మాయి టమాటాలు కోసి పెట్టింది. నేను నిన్ననే ఆల్రెడీ మునక్కాయలు గిల్లి పెట్టుకున్నా. ఎందుకంటే ఇంకా పోయేటప్పుడు మునక్కాయ టమాటా కర్రీ చేసుకొని తీసుకొని వెళ్దాం అనుకున్నా. అలాగే వీళ్ళకి కూడా ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం ఉంచి నేను తీసుకొని పోతే రెండింటికి సెట్ అవుతుంది. దాంతోపాటు గోంగూర కూడా కడిగి రెడీగా పెట్టుకున్నా. ఆనియన్ లేకుండా ఫ్రై లాగా చేద్దామని. ఎక్కువ రోజులు ఉంటుంది అలా అయితే, ఖరాబ్ అవ్వకుండా. గోంగూరని ఫ్రై చేసి నేను కూడా హాస్టల్కి కొంచెం తీసుకొని పోదాం అనుకున్నా. ఈ హడావిడిలో ఎలా వస్తుందో ఏమో. నిన్ననే చేద్దాం అనుకున్నా కానీ టైం లేకుండే నిన్న చేయలే. ఇంకా ఫస్ట్ అయితే అమ్మ వెళ్తుంది కాబట్టి మునక్కాయ టమాటా కర్రీ చేసి బాక్స్లో పెట్టేసిన. ఆఫ్టర్నూన్కి బాక్స్ తీసుకొని పోతుంది కాబట్టి నేను ఇంకా ఫస్టే అది చేసి కర్రీ వేసేసిన, నాకంటే ముందు వెళ్ళిపోయింది కాబట్టి. ఇది పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదులేండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మునక్కాయ టమాటా కర్రీ. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని డాన్స్ వేయాలి. అలా వేస్తేనే పర్ఫెక్ట్ కర్రీ రెడీ అవుతుంది. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. బాగా వేయించి పసుపు వేసుకోవాలి. ఆ నెక్స్ట్ మునక్కాయలు వేసుకోవాలి. అవును, మునక్కాయ కూడా చేదు ఉంటాయని మీకు తెలుసా? నాకైతే తెలియదు ఇప్పటి వరకు. ఒకరోజు మా ఫ్రెండ్ అని ఉండే, మునక్కాయలు కూడా చేదు చూడాలి దోసకాయ లాగానే. నాకు దోసకాయ చేదు ఉంటుందని తెలుసు. కొన్ని రోజుల నుండి బీరకాయ కూడా ఉంటుందని తెలుసు. ఇప్పుడు మునక్కాయ కూడా చేదు ఉంటుందంట. అది ఇప్పుడే తెలుసుకున్నా. మునక్కాయలు కొంచెం సేపు ఫ్రై అయినాక టమాటాలు వేసి సరిపడా ఉప్పు వేసి ఇక మన ఓపిక పోయే వరకు ఉడికించాలి. త్వరగానే అయిపోతుందిలే, ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదు. ఎందుకంటే ఉప్పు వేసి ఉడికించినాం అంటే తొందరనే ఉడుకుతుంది. లాస్ట్కి కారం వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకుంటే ఇంకా తొందరగా ఉడుకుతుంది. లాస్ట్కి అయితే కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇంకా తీసేసుకుంటే మునక్కాయ టమాటా కర్రీ రెడీ. ఇక కర్రీ అయిన వెంటనే గోంగూర కూడా చేసుకున్నా. దీనికి అయితే పెద్ద ప్రాసెస్ అసలు పని కూడా లేదు, ఎందుకంటే గోంగూర కూడా కడిగి పెట్టుకున్నా ఆల్రెడీ. ఆనియన్ కూడా వేసేది లేదు, ఎందుకంటే ఇంకా ఆనియన్ కూడా కట్ చేసేది లేదు. అట్లయితే వెల్లుల్లి ఒక్కటే గిల్లిన. ఆ గిల్లిన వెల్లుల్లిని మిక్సీలో వేసి కారం వేసుకొని మిక్సీ పట్టుకున్నా. అంటే వెల్లిపాయ కారం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నా. అందులోనే తాలింపు గింజలు వేసుకున్నా. పసుపు కొంచెం వేసుకున్నా. ఆ తర్వాత గిల్లి పెట్టుకున్న గోంగూర వేసుకొని ఫ్రై చేసుకున్నా. అని నేను అలా ఆకులు కాకుండా నేను కొంచెం కట్ చేసి వేసుకున్నాలేండి. అలా అయితే ఈజీగా ఫ్రై అవుతుంది. మనకు తినేటప్పుడు కూడా అట్లా ఆకులు తలగదు. గోంగూర ఆల్రెడీ వాటర్లో కడిగి వాటర్ మొత్తం పోయేలాగా ఆరబెట్టినా కాబట్టి ఇంకా తాలింపు వేసాక కూడా వాటర్ ఏం కాదు, చట్నీ లాగా పొడి పొడిగా ఉంటుంది. ఫైనల్గా మిక్సీ పట్టు పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకొని కాసేపు కలిపి దించేయడమే, అంతే. గోంగూర ఫ్రై రెడీ. ఇక అన్ని పనులు అయినాయి, ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యా. ఇక మార్నింగే తినాలని కూడా లేకుండా ఇంకా అలాగే స్టార్ట్ అయిపోయినా. ఇంట్లో నుంచి బయలుదేరి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతున్నా.
ఇంట్లో ఉన్నన్ని రోజులు తెలియదు కానీ తిరిగి హాస్టల్ బయలుదేరేటప్పుడు మాత్రం ఇంటిని వదిలి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ రోజు బస్ కొంచెం రష్గా ఉంది. నాకు విండో సీట్ దొరికితే బాగుండు అనుకున్నా. మొత్తానికైతే విండో సీటే దొరికింది. జర్నీ ఇంకా బాగుంది. బయట వెదర్ కూడా చాలా బాగుంది. ఈ వెదర్ జర్నీకి పర్ఫెక్ట్ గా సెట్ అయినట్టు అనిపించింది. ఇంటికి వచ్చినప్పుడు ఎన్ని పనులు చేయాలనుకున్నా, ఆ పనులతో పాటు ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయడం అయితే చాలా తక్కువనే అయింది. ఎందుకంటే ఈసారి వెంటనే వెళ్ళిపోతున్నా కాబట్టి. ఈసారి వచ్చినప్పుడు ఎక్కువ డేస్ ఉందాం అనుకున్నా. ఇక హాస్టల్ కి తిరిగి వచ్చాక మాత్రం మన పనులు మనమే చేసుకోవాలి. మొత్తానికి బస్ అయితే దిగి మెట్రో ఎక్కి వచ్చేసా. ఇంకా కొంచెం నడిస్తే హాస్టల్కి వచ్చేస్తా. హాస్టల్కి వచ్చాక ఫస్ట్ అయితే నా ర్యాక్ ని సర్దుకున్నా. మళ్ళీ రూమ్ అంతా క్లీన్ చేసే ఓపిక అయితే లేదులే. రూమ్ అయినా బాగానే ఉంది. ఇంకా బ్యాగ్ అన్‌ప్యాక్ చేసి అంటే డ్రెస్సెస్ తీసుకెళ్ళినవన్నీ సర్దుకున్నా. కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా తర్వాత స్టడీ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. హాస్టల్ లైఫ్‌లో రొటీన్ మెయింటైన్ చేయడం కొంచెం డిఫికల్ట్ అయినా అలవాటయిపోతుంది. అవును, నిజంగా మీరు కూడా ఇంటి నుంచి హాస్టల్‌కి వెళ్ళేటప్పుడు ఇలాగే ఫీల్ అవుతారా? మీకు బస్ జర్నీ ఇష్టమా? లేకపోతే ట్రైన్ జర్నీ ఇష్టమా? ఒకవేళ సపోజ్ మీకు విండో సీటే దొరికితే వెంటనే ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడతారా? లేక బయట చూస్తూ ఎంజాయ్ చేస్తారా ఆ వెదర్‌ని? ఇలా జర్నీ చేస్తుంటే మనం రోజు చూసే చిన్న చిన్న పనులు, చిన్న చిన్న విషయాలు ఇలా అన్నీ కూడా చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తాయి. ఇంట్లో ఉన్నప్పుడు హాస్టల్‌కి వెళ్ళాలనిపిస్తది. అదేందో హాస్టల్ ఉన్నప్పుడేమో మళ్ళీ ఇంటికెళ్ళాలనిపిస్తది. ఇంక నేను ఆ మొత్తానికైతే ఫైనల్‌గా హాస్టల్‌కొచ్చేసా. వచ్చేసరికి ఆఫ్టర్‌నూన్ అయింది. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేయాలింక. మార్నింగ్ కూడా తినలే, ఫుల్ ఆకలైంది. వచ్చి ఫ్రెష్ అయ్యి లంచ్ పెట్టుకున్నా. కర్రీ కూడా ఇంటి నుండే తెచ్చుకున్నా కాబట్టి ఇంకా హాస్టల్‌లో ఏమేసుకోలేదు. మునక్కాయ టమాటో కర్రీ పెట్టుకొని తినేసా. టేస్ట్ అయితే చాలా బావుంది. ఫుల్‌గా తిని రెస్ట్ తీసుకున్నా. అలా కాసేపు రెస్ట్ తీసుకున్నానో లేదో ఇంకా లేసి ఇంటి నుండి తెచ్చుకున్న బత్తాయి తెచ్చుకున్నా. అవి తినేసా. అన్నీ కాదులెండి, ఒక్కటే తినేసా. అది ఒలవడమే చాలా కష్టం. తినడం ఈజీయే కానీ. బత్తాయి తినడం వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. బత్తాయిలో విటమిన్ సి కూడా ఉంటది. ఈ విటమిన్ సి మన శరీరానికి చాలా అవసరం. మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా సహాయపడుతుంది బత్తాయి. బత్తాయిలో నీరు ఎక్కువగా ఉంటది. బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది తినడం వల్ల. బత్తాయి తింటే వేసవిలో అయితే అంటే ఎండాకాలంలో చాలా రిఫ్రెషింగ్ గా ఉంటది. నాకైతే ఎక్కువ తింటే అసలు పడదు. ఊరికే కోల్డ్ అయితది. మరీ ఎక్కువ తింటే. అలా అని నేను ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపను. మరీ కోల్డ్ తెచ్చుకొని టాబ్లెట్లు వేసుకోవడం ఎందుకని. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. డైజెషన్ బాగా అయితది. తక్కువ క్యాలరీస్ ఉండే పండు కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ లో భాగంగా తీసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి శరీర కణాలను స్ట్రెస్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. తిన్నాక అసలు కాసేపైతే అలా వాకింగ్ చేసిన. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి డిన్నర్‌కి వెళ్ళిన. ఇవాళ డిన్నర్‌లోకి మష్రూమ్ కర్రీ చేశారు. కర్రీ అయితే టేస్ట్ బావుంది. కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉంది కానీ మిగతాదంతా పర్ఫెక్ట్. మొత్తానికైతే తినేసా. అవును, మర్చిపోయిన, ఇవాళ మా రూమ్‌మేట్ బర్త్‌డే ఉండే. అంటే ఇవాళ అంటే రేపేలే గానీ ఇప్పుడు 12కే కేక్ కట్ చేయించాలి గదా! బయటికి వెళ్లి కేకు, డెకరేషన్ అన్నీ తెద్దాం అనుకున్నాం. నేను ఇంకో రూమ్‌మేట్. బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి మొత్తానికి అన్నీ తీసుకొచ్చాం. కానీ రూమ్‌లో చేద్దామంటే తను రూమ్‌లోనే ఉంది. రూమ్‌లో డెకరేట్ చేయడానికి వీల్లేదు. సో, అందుకే బయట కొంచెం ప్లేస్ ఉంది. అక్కడ చేద్దామని ఫిక్స్ అయినాం. ఫస్ట్ అయితే అన్నీ తెచ్చాం. కేక్ కూడా తెచ్చాం. పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు. కానీ మనం కలిసి ఉండే వాళ్ళ బర్త్‌డే కాబట్టి చిన్న సెలబ్రేషన్ అయినా మెమరబుల్ గా ఉండాలనుకున్నాం. అందుకే ఇవన్నీ ప్లాన్ చేశాం. ఫస్ట్ బయట అన్నెసెసరీ థింగ్స్ అన్ని తీసేసి సైడ్ పెట్టేసుకున్నాం. తర్వాత బెలూన్స్ లేదా డెకరేషన్స్ ఏమైనా ఉన్నాయంటే వాటిని సెట్ చేసాం. బర్త్‌డే పర్సన్‌కి తెలియకుండా చేస్తే ఇంకా సూపర్ ఫన్ ఉంటది. మ్యాక్స్ మా రూమ్‌మేట్‌కి తెలియదని అయితే మేము అనుకుంటున్నాం. లాస్ట్‌కి చూద్దాం అసలు తెలుసా లేదా సర్ప్రైజ్‌గా ఫీల్ అయిందా లేదా అని చూద్దాం. కానీ డౌట్ వచ్చే ఉంటది. ఎప్పుడు త్వరగా పడుకునే మేము ఇంకా బయట ఉన్నామంటే ఎవరికైనా నమ్మాలనిపియదు. పక్కా డౌట్ వచ్చే ఉంటది ఆమెకి. ఏమో లాస్ట్ అయితే చూద్దాం. ఎట్లా ఫీల్ అయితదో. మేమైతే గిఫ్ట్ లాంటివైతే ఏం తీసుకోలే. ఎందుకంటే మేమే పెద్ద గిఫ్ట్ కాబట్టి. ఆ దోవలకి ఇంత డెకరేట్ చేసాం. డెంగ్యూ వస్తే నువ్వే చూపియాలని కూడా చెప్పిన లాస్ట్‌కైతే. ఫస్ట్ డెకరేషన్ అన్నీ తీసి బయట పెట్టాం. లాస్ట్‌కి మేము ఒక తింగర పని చేసాం. అసలైంది మర్చిపోయాం. అలా ఉంటాయి మా పనులు.
ఫస్ట్ అయితే డెకరేషన్ స్టార్ట్ చేసాం. అదంతా ఒక ఎత్తు అయితే ఈ బెలూన్స్ ఊదుడు ఒక ఎత్తు. వామ్మో కష్టమే. అవి ఊది ఊది బుగ్గలు నొప్పొచ్చాయి. లైట్స్ పెడదాం అనుకున్నాం. పాతవి ఉన్నావు కదా అని మేము తేలేదు ఇందాక. తీరా అంతా డెకరేషన్ అయిపోయినాక లైట్స్ పెడితే అవేమో రావట్లేదు. ఫస్ట్ అయితే అసలు వెలగలేదు. తర్వాత ఇంకా మధ్య మధ్యలో వచ్చాయి. అమ్మయ్య ఇంకా ఇవైనా చాలులే అనుకున్నాం. కేక్ అయితే భలే ఉంది. ఒక చాక్లెట్ కూడా తెచ్చాం. డెకరేషన్ చేస్తూ ఆ జోకులు నవ్వుతూ ఫుల్గా ఎంజాయ్ చేసాం. అలాగే దోమలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాయి. బ్లడ్ అంతా తాగేసి మంచిగా ఎంజాయ్ చేసాయి. మొత్తానికి ఫైనల్ గా డెకరేషన్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. నాకైతే నచ్చింది. ఫైనల్ గా బర్త్డే గర్ల్ కి అయితే నచ్చింది ఇంకా చాలా. అదొకటి కేక్ కట్ చేసి ఇక కొంచెం కేక్ అయితే తిన్నాం. ఏదో తిన్నట్టు అలా యాక్షన్ చేసాం. ఉన్న ఉన్నదే ముగ్గురులో ఎవరం కేక్ తినం. ఒక పీసే తిని ఇంకా ముగ్గురం మొత్తం కలిపి అందులో బాక్స్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టినాం. నిజంగా బర్త్డే గర్ల్ ఎక్స్పెక్ట్ చేయలే. అయితే ఎక్స్పెక్ట్ చేయలే. మేమైతే ఏదో ఫుల్ సర్ప్రైజ్ కాకపోయినా ఏదో అలా ట్రై చేద్దామని చేసాం కానీ తను చాలా సర్ప్రైజ్ అయింది. లాస్ట్ కి బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి. మేము ఒకటి మర్చిపోయాం అన్నగా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అసలైనదే మెయిన్ బర్త్డేకి ఏది ఇంపార్టెంటో అదే మర్చిపోయాం. ఇంపార్టెంట్ అంటే అలా కాదులేండి, దాంతో ఎక్కువ వీడియోస్ తీసుకుంటాం. ఈ రోజు సెలబ్రేషన్స్ చాలా సింపుల్ గా ఉన్నాం. మా రూమ్మేట్ మాత్రం ఆ బర్త్డేని గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి కంటెంట్ బేస్డ్ వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి. బాయ్ అందరికీ.